డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కిరణ్ రాయల్ కాదు, రాయల్టీకి మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చారు. సామాన్యుడు కాపు రాజకీయాలు ఉండకూడదా? ఏం భయమా? కాపును చూస్తే ఉస్సు పోస్తాను నెలకి. ధైర్యం పేరు పవన్ కళ్యాణ్. నిజాయితీ, న్యాయం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కిరణ్ రాయల్కి డబ్బు ఇచ్చినందుకు రికార్డ్ చేయలేకపోయావు నువ్వు. ఒక్క ఎవిడెన్స్ కిరణ్ రాయల్ తిట్టిన బూతులు మాత్రం వచ్చాయి, కానీ ఆమె మాట్లాడిన బూతులు మాత్రం ప్రపంచానికి కనబడదు. ఏమంటే మంచిగా చిట్టిరెడ్డి రోబో భారతీకి బాగా కాలింది. నా ముగ్గురిని చిట్టిరెడ్డి అంటావురా నువ్వు? నీ కథ చూస్తాను రాంది. ఏముంటుంది ఆ పెన్ డ్రైవ్ లో? నువ్వు ఏముంది ఆ పెన్ డ్రైవ్? ఏమీ లేక పెన్ డ్రైవ్ ఆడుంది, ఎవరికి తెలియదు. ఫేక్. లక్ష్మీరెడ్డి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది, సెక్షువల్ గానా, ఫినాన్షియల్ గానా, ఎమోషనల్ గానా? వాళ్ళ చాటింగ్ నా దగ్గర ఉంది. ఓకే, వాళ్ళ వాయిస్ రికార్డు నా దగ్గర ఉంది. వాళ్ళను బెదిరించిన బెదిరింపులు నా దగ్గర ఉన్నాయి. కోట రుక్మిణికి సంబంధించినటువంటి చాటింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, ప్రైవేట్ వీడియోస్ కానీ ఓ పెన్ డ్రైవ్లో దాచి ఉంచారు. ఆ పెన్ డ్రైవ్లో సొంత చెల్లి గురించి మాట్లాడతాడు వాడొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాడే అంటాడు ఓ వెధవను వెధవగా ప్రూవ్ చేయాలంటే ఓ సామాన్యురాలైన మహిళ ఈ స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది, ఇంత నిందలు మోయాల్సి వస్తోంది. ఇదేనా కూటమి సర్కార్ మహిళా లోకానికి చేసేటువంటి సత్కారం, శ్రేయస్సు? ఇది తిరుపతి ప్రెస్ క్లబ్ సాక్షిగా లక్ష్మీరెడ్డి అనేటువంటి ఓ బాధితురాలి ఆక్రందన ఆరోపణ. ఆమె మహిళే కావచ్చు, కానీ 420 కొన్ని రాజకీయ దురుద్దేశాలతో, వైసీపీ ప్రవోకింగ్తో జనసేన అధినేత మీద, నా మీద చేస్తున్నటువంటి కుట్ర. ఇది తిరుపతి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆవేదన. ఏ ఆవేదన నిజమైనటువంటిది, ఈ ఆరోపణలో నిజమెంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ జనసేన లీడర్ కిరణ్ రాయల్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కిరణ్ గారు నమస్తే. నమస్తే సేతు గారు, విజయ్ సేతు గారు, మీకు డయల్ న్యూస్ ప్రేక్షకులకి, రెండు తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అంతేనా? నమస్కారం. అంతే. ఇంట్రోలో నేను కిరణ్ రాయల్ అని చెప్పాను, కానీ మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు మాత్రం ఓన్లీ కిరణ్ అని మాత్రమే అన్నాను. ఎందుకంటే కిరణ్ రాయల్ కాదు, రాయల్టీకి మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చాడు అని చెప్పి మీ పార్టీలో కొంతమంది నేతలు, మీ ప్రత్యర్థి పార్టీలో కొంతమంది నేతలు, మీ కులపోళ్లే మిమ్మల్ని నానా తిట్లు తిడుతున్నారు. కిరణ్ గారు సరే, ఒకటన్నా, ఒకడు ఎదిగేటప్పుడు బ్రహ్మానంద గారు డైలాగ్ చెప్పారు, చాలా బాగా నచ్చింది నాకు. మొన్న వెనకుండి ఏమంటాడు, వాడు వెనకేమంటాడు, నన్ను ఎదిగేటప్పుడు కింద నుంచి చూస్తుంటాడు, కానీ ఎదుగుతూనే ఉంటా, నేను పట్టించుకున్నవన్నీ. ఒకటి, కిరణ్ మీద ముద్ర వేయడానికి ఏ రకమైన ముద్ర వేయాలి? కిరణ్ తిరుపతి రాజకీయాలు 25 సంవత్సరాలుగా ఉన్నాడు, మెగా ఫ్యాన్స్ నుంచి. అప్పుడున్న రాయల్ కిరణ్ పేరు ఇప్పుడు ఎందుకు రాయల్ కిరణ్ పేరు? అంటే కులం మారిపోతుందా? సంవత్సరం కులం మారుతుందా? లేదు కదా. బికాస్ ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం అంతే. కిరణ్ రాయల్ ఇలా చేద్దాం, కుల ముద్ర వేద్దాం అనేసి నేను అస్సలు కేర్ చేయనన్నా, పట్టించుకునే అవసరం నాకు లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా కన్న తల్లిదండ్రులు తెలుసు, తిరుపతి తెలుసు, నా బంధువులు తెలుసు, నేనేం తెలుసు. ఎవడో ఒక వెధవ వైసీపీ ఎవడో కూడా మాట్లాడడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నా, ఒక కాపు, ఒక బలిజని టార్గెట్ చేసింది ఈ వైసీపీ పార్టీ. ఒకటి ఎదగకూడదు అంటే రాజకీయాల్లో కమ్మ చౌదరి ఉండాలా? కాపు ఎదగకూడదా? ఒక సామాన్యుడు కాపు నేత కాకూడదా? ఒక సామాన్యుడు కాపు రాజకీయాలు ఉండకూడదా? ఏం భయమా? భయమని అడుగుతున్నా. భయం. కాపును చూస్తే ఉస్సు పోస్తాను నెలకి. ఏం భయమా వీళ్ళకి? ఇది టార్గెట్ నాట్ కిరణ్ రాయల్, టార్గెట్ కాపు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. టార్గెట్ కాపు, బలిజాన్ తొక్కడానికి చేస్తున్న రాజకీయ కుట్రది. ఇది ఓపెన్ చెప్తా. ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయి గురించి నేను ఎక్కువ మాట్లాడుకో, డెప్త్లో కోర్టుకి వెళ్ళిపోతుంది ఇష్యూ. రేపటి నుంచి కోర్టులో ఉంటుంది, ఇవాళ మాట్లాడచ్చు. రేపటి నుంచి కోర్టులో మాట్లాడుకుంటా ఇంకా. కాబట్టి ఇవాళ మాట్లాడారు కాబట్టి నా తెలిసి లాస్ట్ ఇంటర్వ్యూ మీదే అనుకుంటా. మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఇక నుంచి కోర్టులోనే చూసుకుంటా. ఎక్స్ వేదికగా మీ పోస్ట్, ఈ మధ్య మీరు చెప్తున్నటువంటి ఇది లీగల్ ఫైట్ ఎవరైనా కూడా చేయొచ్చు, కానీ ఇక నుంచి కోర్టులోనే చూసుకుంటా అనేటువంటి స్టేట్మెంట్ వెనుక కిరణ్ గారు బలుపు ఉందా, లేకపోతే నా దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయనేటువంటి నమ్మకం ఉందా? ధైర్యం ఉంది. మీ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్. నిజాయితీ, న్యాయం,
నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేనే అమూల్ బేబీ కాదు, చిన్న పిల్లోడేం కాదు, పాలు తాగట్లా. నాకు ఇంజనీర్ జరిగి కొడుకున్నాడు, నాకు తెలుసు ఏం జరుగుతుందో. నాట్ ఒక్కటే అన్నా, కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీద ముద్రేసావు, జనసేన పార్టీ మీద ముద్రేసావు. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఇప్పుడు ఎవరైతే ఈ చీటింగ్ అమ్మాయి ఉందో, నేను చీటింగే చెప్తా, ఎవడేమని అనుకోను, ఐ డోంట్ కేర్. ఆమెకు సన్మానం చేసుకుని కావాలంటే వైసీపీ వాళ్ళు, వైసీపీ కార్యకర్త అని చెప్తా అమ్మాయిని, వైసీపీ నాయకురాలు. ఈ అమ్మాయి కిరణ్ రాయల్ ఎప్పుడు పరిచయం అని చెప్పింది? 2012. అవునా? అవును. జనసేన పార్టీ ఎప్పుడు పెట్టారన్నా? 2014. మరి పార్టీకే సంబంధం. పార్టీ పెట్టాక నీతో నాకు పరిచయం ఉందా? లేదే. పార్టీ పెట్టాక నీకు నాకు లావాదేవీలు ఉన్నాయా? లేదే. కేవలం ఆమె ఇచ్చే డబ్బులంతా నా పార్టీకి ఖర్చు పెట్టానంట. పార్టీకి ఖర్చు పెట్టుంటే నా స్థాయి వేరే విధంగా ఉండేదన్న. ఒక విషయము, పార్టీని బ్యాడ్ నేమ్ తీసుకోవడానికి వైసీపీ ట్రాప్లో పడింటారు. మీరు ప్రజారాజ్యంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు కదా, ఆ టైంలో ప్రజారాజ్యానికి ఏమైనా ఖర్చు లేదు కదా? 2011 నుంచి ప్రజారాజ్యం లేదు కదా. 2011 ప్రజారాజ్యం అయిపోయింది. అవును, విలీనం అయిపోయినాక లేదు కదా, మేము కామ్ అయిపోయినామే. 2011 నుంచి 14 దాకా మేము కామ్గా ఉన్నామే. 14 మళ్ళీ జనసేన పెట్టడం మళ్ళీ వచ్చినాం మేము. అంటే ఈ 2 ఏళ్ళ గ్యాప్లో అమ్మాయి పరిచయం అనుకుంటాము, లావాదేవీలు జరిగింది అనుకుంటాము. ఎలా అమ్మాయి జనసేన చూసి నాకు ఇచ్చిన అంటుంది? చూసారా గేమ్ ఎలా ఉందో? కేవలం వైసీపీ ట్రాప్ అన్న. నేను ఒకటి అడుగుతా, ఈరోజు ఆర్థిక లావాదేవీలు కదా, గుడ్. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుంది? రికార్డింగ్ డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ సోదం అవుతుంది మనకి. ఆడియో కాల్స్ వినిపించింది. ఏమి నువ్వు ఆడియో కాల్, ఇప్పుడు నువ్వు నీకు నా డబ్బులు ఇవ్వాలి, నువ్వు నన్ను ఫోన్ చేసి వెదవనా కొడక అంటావు. ఒకసారి అంటే ఒప్పుకుంటా, రెండోసారి ఫోన్ చేసి వెదవనా కొడక అంటే గమ్ముంటానా? నేను తిడతా. నువ్వు తిట్టింది రాలా, నేను తిట్టింది ఎందుకు వచ్చింది బయటికి? నువ్వు నన్ను తిట్టావు, నా డబ్బులు కావాలని ఏమో మాట్లాడావు, నేను తిట్టా. కిరణ్ రాయల్ తిట్టిన బూతులు మాత్రం వచ్చాయి, కానీ ఆమె మాట్లాడిన బూతులు మాత్రం ప్రపంచానికి కనబడదు. ఏమంటే మహిళ కనపడదా, కనిపించనివ్వకుండా చేశారా? కనిపించకుండా చేసుకునింది ఆ అమ్మాయి, మహిళ. అవన్నీ కోర్టు తెలుసు, కోర్టు మహిళ అబ్బాయి అంత ఏం కాదు, కోర్టులో తెలుసుకుంటాం. అవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా కదా. లాక్ అందరూ ఒకటే. నా దగ్గర ఉంది ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో. నేను కూడా ఆ అమ్మాయి పక్కాగా చెప్పింది, నీవి నా దగ్గర ఏం వీడియోస్, ఒక్క వీడియో కూడా లేదు అనింది. ఎక్స్క్లూజివ్ ఎవరికి లైఫ్ నీకు ఇస్తా. ఆ అమ్మాయి పేరు కూడా పలకటానికి చెప్పడానికి మీరు ఇష్టపడటం లేదు. ఆ అమ్మాయి పేరు మాత్రం లక్ష్మీ రెడ్డి. పేరు చివర రెడ్డి ఉంది కాబట్టి ఆమె వైసీపీ నేత అయిపోతుందా, లేకపోతే ఇప్పుడు మీ మీద తిరుగుబావట ఎగరవేసింది కాబట్టి ఆమె వైసీపీ అయిపోతుందా? ఒకటన్నా, ఆ అమ్మాయి గత 4 సంవత్సరాలు వైసీపీ టచ్లో ఉంది. ఆ అమ్మాయి 4 సంవత్సరాలుగా వైసీపీ నాకు ఎదురు వచ్చిందంటే, కిరణ్ రాయల్ అనే వ్యక్తి, ఇక్కడ మీకు 2 పాయింట్లు చెప్పేస్తా. 2011లో పరిచయం, 12 నుంచి ఆర్థిక లావాదేవీలు, 16 దాకా ఆర్థిక లావాదేవీలు, 16లో గొడవలు, తర్వాత 18లో సెటిల్మెంటు, 21లో సెటిల్మెంట్, పూర్తి సెటిల్మెంట్ అయిపోయింది. నువ్వు వీడియో ఇచ్చావు కదా, వీడియో చూసారు కదా. అవును. నాకు కిరణ్ రాయల్కి సంబంధం లేదు అని చెప్పిన లక్ష్మీరెడ్డి వీడియోని ఎందుకు చూపించలేదు? యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఓకే, ఎందుకు చూపించలేదని అడుగుతున్నా. లక్ష్మీరెడ్డి మాట్లాడిన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీరు క్లారిటీగా చూపిస్తా. కిరణ్ రాయల్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల గొడవలు, అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా 8 జూన్ 2024, ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. జూన్ 8, 2024. 24లో ఒక పేమెంట్ తీసుకుంది. ఓకే. 23లో ఒక పేమెంట్ తీసుకుంది. అందరూ చూసి ఉంటారు వీడియో, ఇంకా చూపించడం ఏముందన్నా. డబ్బు తీసేసుకుంటాను నా దగ్గర. నన్ను 3 ఏళ్ళుగా బ్లాక్మెయిల్ చేస్తా ఉంది. నీకు సీట్ రాని కూడా చేస్తా, ఓకే, నేను మీ ఆఫీస్కి వెళ్తా, మీ అధిష్టానికి పంపిస్తా. అప్పటికే వైసీపీకి ఏదో వీడియో పంపించిందంట, ఏదో చూసారు కదా, ఏదో గోల్డ్ చైన్ వేసేది, గోల్డ్ చైన్ వేసేది. బాగా ట్రెండింగ్ అయినట్టు వీడియో అది. బాగా దానికన్నా మీరు అదరగొట్టడం ఇంకా బాగా ట్రెండింగ్ అయింది. నేను కాదు, మా తమ్ముడు అని చెప్పడం. తమ్ముడు చెప్పడం కాదు కదా, దానికి ఆధారాలు ఉన్నాయి కదా. నేను చెప్పాను కదా, పప్పుగాడు కాదు,
అమూల్ బేబీ అసలు అంతకన్నా కాదు నేను. నువ్వు ఏదో ఒక వీడియో ఇచ్చేసి ఆ వీడియో మీది అంటే దాన్ని జనం నమ్మేస్తారు అనుకోవడము, లేదా మీరు దాన్ని వేరే విధంగా చూపించుకోవాలనుకోవడము కాదన్న. జనము ఎంత ఎవిడెన్స్ నాది ఉంటుంది కాబట్టి నేను మాట్లాడతాను. ఏదైనా మనం దొంగతనం చేయాలన్నా పట్టించాలన్నా మార్పు ఉంటుంది. ఫోటోలు వీడియోలు ఏమైనా సంబంధించి నీ దగ్గర ఏమైనా ఉంటే ఏమైనా మా ఆఫీస్కి పంపించావా? నేనా? కరెక్ట్ ఏమన్నా, ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఆఫీస్ సినిమా అయిపోయింది అంతా. ఒకటి లేదు అంటే ఏ రోజైతే నీ గురించి వదిలేసినాను అన్ని. ఇప్పుడు కాదు ఆ మధ్య హరిశంకర్ వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏమైనా డిస్కషన్ పంపించారా? నేను పంపించలేదు. పక్కా పంపించలేదు. ఏమున్నాయంటారు నన్ను వాళ్ళు ఎందుకు అమ్మా చేసినారు? నేను ఎవరికి ఏం పంపించలేదు. అంతకు మించి ఒకటి కిరణ్, నీవి నావి వీడియోలు అంటూ ఏమీ లేవు. ఫస్ట్ పాయింట్ నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. ఫొటోస్ కూడా చాలా రేర్ నీవి నావి ఉండేవి. ఏమనింది? మన ఇద్దరికి సంబంధించిన వీడియోస్ ఏమీ లేవు, ఫొటోస్ కూడా చాలా రేర్ అని చెప్పింది. మరి ఈ చైన్ వేస్తున్న వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? క్రియేట్ చేశారు. ఈ మధ్య ఇది బాగా భూకంపం అయిపోయింది కిరణ్ గారు. ఏదన్నా వీడియో బయటకు వచ్చేస్తే మార్ఫింగ్ అనటము, లేకపోతే ఏఐ అనటము, ఏదన్నా సాధ్యమేనా? అవును, ఏఐలో ఇప్పుడు మనం చూసాము. కుంభమేళాకి రతన్ టాటా గారు వచ్చారు, గాంధీ మహాత్మా గారు వచ్చారు, సుశీలా గారు వచ్చారు. ఏం పెట్టకూడదు, తప్పే ఉందా? టెక్నాలజీ వాడితే ఇది ఇప్పుడు కాదు కదా, 3 సంవత్సరాలు ఆడుతున్న గేమ్ ఇది. 3 సంవత్సరాలు చేసిన సెటప్ ఇది. ఒరిజినల్గా కదా చెప్పాల్సింది ఎవరు? న్యాయస్థానం. కోర్టులో నేను దోషిని తెలితే ఆ రోజు మీరందరికి వచ్చిన సమాధానం చెప్తా. కిరణ్ రాయ్ ఎగ్జాక్ట్లీ. మీడియా ఎంత మాట్లాడుకున్నా, మీ మీద ఎవరెంత విష ప్రచారం చేసినా కూడా మీడియా ట్రయల్ చేయదు. మీరు చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్ గా ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని చెప్పి తేల్చాల్సిన న్యాయస్థానం. కొన్ని పేపర్లు, కొన్ని చెత్త లుచ్చా టీవీలు, లుచ్చా టీవీ, లుచ్చా పేపర్, సాక్షి ఓపెన్ చెప్తా, వాడు నా మీద కేసు కూడా వేసుకో, నాకేం భయం లేదు. ఎందుకంటే వాడి చరిత్ర నా దగ్గర ఉంది. వాడు కిరణ్ రాయల్ అమ్మాయిని వాడుకున్నాడు. కిరణ్ రాయల్ చేశాడంటే నువ్వు చెప్పేస్తే కాదు కదా, నువ్వు 1 సైడ్ విన్నావు, నా వర్షన్ వినాలి కదా. నువ్వు నా వర్షన్ వినాలి. ఆ అమ్మాయి తప్పు చేయడం ఎలా చెప్తావు? యు ఆర్ నాట్ జడ్జ్, యు ఆర్ నాట్ జ్యుడిషియల్. ఆఫ్టర్ ఆల్ యువర్ బ్రోకర్, లుచ్చా పేపర్ గడివి నువ్వు, డబ్బులు తీసుకొని పనిచేసే పేపర్ గడివి నువ్వు. నా దగ్గర అడగాలి నువ్వు. కిరణ్ రాయల్ నీకు సంబంధించి ఒక ఫోటో వచ్చిందమ్మా, నీకు సంబంధించి ఒక ఆడియో వచ్చిందమ్మా, వాస్తవమ్మా కాదు అడగాలి కదా. నువ్వు వేసుకుంటా వేసుకో, నేను వేసుకుంటా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను అడిగా అమ్మాయిని, ఏమ్మా మా ఆఫీస్కి ఏమైనా ఫోటోలు పంపించేందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాను అడిగితే, నీది నాది ఒక ఫోటో, ఒక వీడియో కూడా లేదు, ఒక ఫోటో కూడా లేదనింది. ఒక 2 ఫోటోలు ఉన్నాయి, ఒక వీడియో కూడా లేదనింది. మళ్ళీ ఈ వీడియో ఎలా వచ్చి చైనా వేసిన వీడియో? ఆమె ఒప్పుకుంది లేదని. ఎలా వచ్చింది? ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందా? భయపడి ఉండొచ్చుగా. ఎలా భయపడుతుంది? ఏమో ప్రతిదీ భయపెట్టడమేనా? రికార్డ్ చేసుకోవచ్చు అని భయం లేదు, అన్నీ భయపెట్టడమేనా? అన్నీ భయపెట్టడమేనా? ఇప్పుడు అమ్మాయి అన్ని రికార్డ్ చేసుకుంది. స్విగ్గీ జొమాటోకి ఇచ్చి డబ్బులు రికార్డ్ చేసుకుంటుంది. చూస్తా అంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసినట్టు రికార్డ్ చేసినట్టు ఉందన్నా. నాకు డబ్బులు ఇచ్చినా ఉంటుంది, ఎందుకు రికార్డ్ చేయలే? నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాను రికార్డ్ చేసింది. నేను ఏదో ఛానల్లో లైవ్ ఇస్తా ఉంటే రికార్డ్ చేసింది. వాట్సాప్ చాట్ ఒకటి చూడ, చాట్లు చదివారేనా? ఏముంది దాంట్లో? ఆ చాట్లు ఏమైనా ఉందా? నేను నవ్వు వచ్చింది నాకు. చాట్లు ఇవన్నీ రికార్డ్ చేసిన అమ్మాయి కిరణ్ రాయల్కి డబ్బు ఇచ్చినందుకు రికార్డ్ చేయలేకపోయావు నువ్వు. ఒక్క ఎవిడెన్స్. ఇప్పుడు మీరు రెండు వీడియోలు చూపించారు. ఒకటి జూన్ 2024, దాని తర్వాత ఇంకొక డేట్ డబ్బులు ఇచ్చేసాము నాకు నీకు ఏమీ సంబంధం లేదని చెప్పి 23. ఓకే, ఈ 2 వీడియోస్ ఆమె ఇష్టపూర్వకంగా రికార్డ్ చేసిందా లేకపోతే మీరు రికార్డ్ చేయించారా? ఆ అమ్మాయి రికార్డ్ చేసి పంపించింది. ఆ అమ్మాయి పంపించింది కూడా, నేను అడగలే. కానీ ఆ 2 వీడియోస్ చూస్తుంటే కిరణ్ గారు, ఎవరో కావాలని ప్రెజర్ చేసి నువ్వు ఇలా చెప్పు, ఇలా చెప్తేనే బాగుంటుంది అని చెప్పి మధ్యలో ఎవరో ప్రాంప్టింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఇంకా న్యాయస్థానంలో ఈ వీడియోలు నమ్మకూడదు, మీరు కూడా నమ్మకూడదు. ఇప్పుడు అమ్మాయి ప్రెస్ క్లబ్లో మాట్లాడి చూసావా, అది కూడా ఎవరో బెదిరిస్తారు అనుకోవచ్చు కదా, వైసీపీ నాయకులు బెదిరిస్తామని అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోరు మీరు? ఆ వీడియో నిజమైతే అమ్మాయి ప్రెస్ మీట్లో మాటకు నిజమే. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా డబ్బులు తీసుకొని పంపించింది. నీకు నాకే సంబంధం, ఎందుకంటే ఆ అమ్మాయిని చాలాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఇలా ఎందుకు ఊరికి పంచాయతీ తెంచేస్తావు కదా, డబ్బులు లావాదేవీలే కదా, సెటిల్ చేసి అని చెప్పినప్పుడు వీడియో వచ్చి పంపించింది. ఎందుకు అడ్వకేట్ చెప్పాడు, నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఒక వీడియో తీసుకో, ఓకే, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ అది కోర్టుకి వేస్తా, అది భయపడిచ్చిందో బెదిరించి ఇచ్చిందో కోర్టులో తెలుస్తా కదా. నేను బట్టల ఓడది నిలబెట్టి ఒక్కొక్కరిని కోర్టులో
ఇవ్వని వదిలిపెట్టినాం. ఉమ్. నేను ధైర్యం ఎందుకు చెప్తాను తెలుసా, ఇంకోటి ఏంటి పారిపోతాడు ఇట్లాంటి ఇష్యూలో, మనకి ఎందుకు రాబాబడు, నేను ఫైట్ చేస్తా. ఎంత ఉందో fight చేస్తా. ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు వెనకాడరు కిరణ్, నాకు తెలుసు మీ మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మనకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి అదే నమ్మకంతో అడుగుతున్నాను. అసలు లక్ష్మీరెడ్డికి మీకు పరిచయం ఏంటి అసలు? అన్న ఇంటి పక్కన ఉంటారు, ఇంటి పక్కనే ఉంటారు, బాగా పరిచయం, ఇంటి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలుస్తూ వస్తూ పోతూ ఉంటారు. అవునా, చుట్టుపక్కల నైబర్స్ అంటే కలుస్తూ వస్తూ పోతూ ఉంటారు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ట్రిప్పులకు వెళ్ళే రోజులు ఉన్నాయి. అంత క్లోజ్గా వాళ్ళ హస్బెండ్ బతికి ఉన్నప్పుడు? వాళ్ళ హస్బెండ్ 2021లో చనిపోయాడు. ఎలా చనిపోయారు? కరోనానా, సూసైడ్ అటెంప్ట్ ఎవరైనా చంపేశారు? దేవుని అడగాలి, ఇంక నేను చెప్పలేను, కొన్ని వర్డ్స్ నేను మాట్లాడకూడదు. లేదు, ఇది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆయన చెన్నైలో కరోనా వల్ల అడ్మిట్ అయ్యి చనిపోయారు అనేటువంటిది ఒకటి. రెండవది, సరే మీ సపోర్టర్స్ ఆమె వ్యతిరేకుల ఈమె కావాలని చంపించేసింది అనేటువంటిది ఇంకొకటి ఏం జరిగిందో అన్న ఒకటి మీరు చెప్పండి. చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడను. దేవుడికి తెలుసు, ఆ లక్ష్మీరెడ్డికి తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు ఎలా చనిపోయాడు. ఎందుకంటే లేదా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తమ్ముడిని అడగని చెప్తారు, నేను చెప్పను, నో కామెంట్స్. చనిపోయిన వ్యక్తి బట్టి రాజకీయాలు చేసే అవసరం నాకు లేదు. కానీ వాళ్ళు ఫ్యామిలీ, వాళ్ళ మా హస్బెండ్ చాలా మంచి వ్యక్తి. ఈ అమ్మాయి టార్చర్ భరించలేకపోయాడు కాదు. మీ ఇద్దరి మధ్య ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అతనికి తెలుసా? 2016లో తెలిసింది. ఓకే, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మా ఇద్దరికి చేస్తారు, ఆయన చెప్పకుండా చేసేది కాదు. ఆయన చిట్లేస్తాను, మేము వ్యాపారాలు చేస్తాం తెలుసు. గొడవలు వచ్చిన సంగతి 2016లో తెలుసు. 5 ఏళ్ళ తర్వాత తెలిసింది వీళ్ళు గొడవలు వచ్చాను. గొడవకు వచ్చాడు, సెటిల్మెంట్ చేసుకున్నాడు, ఒక పెద్ద మనిషిని పెట్టుకున్నాడు. సరే 2018లో డబ్బులు ఇస్తాను, టూరిస్ట్ టైం నాకు ఇంత డబ్బులు ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పిన మాట ప్రకారం 2018లో సగం డబ్బు ఇచ్చాను, కొద్ది డబ్బులు 20 కోట్లు ఇచ్చాను, 23లో ఇచ్చాను, ఫైనాన్స్ అయిపోయింది, కొద్దిగా ఇచ్చా. ఇవంతా సెటిల్మెంట్ తీసుకున్నాం, చీట్లు పైకి కొట్టారు, ఇంకోటి అంతా అయిపోయింది. కానీ 1,20,00,000 అనేది ఒకరితో, 1,50,00,000 ఒకరితో, 2 కోట్లని ఒకరితో, పక్క ఫ్రాడ్, ఫేక్. నీ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, డైలీ న్యూస్ ఛానల్ ద్వారా విజయ్ గారికి కొట్టేసి చెప్తా కావాలంటే, ఏం పర్లేదు, నీ దగ్గర 1,20,00,000, ఈ 15,00,000 తప్ప, నీ దగ్గర చెక్కులు 15,00,000 తప్ప, ఆ 15,00,000 నువ్వు తీసుకున్నా దేవుడు తెలుసు, వదిలే. 50 లాక్ నువ్వు తీసుకున్నా తెలియదు, అది కోర్టులో చూసుకుంటా. ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి, 48 గంటలు సెటిల్ చేస్తాం. ఈరోజు లక్ష్మీరెడ్డి, రేపు ఇంకొకళ్ళు, ఎల్లుండి ఇంకొకళ్ళు. ఇక కిరణ్ రాయల్ బాధితులు వరుస ప్రెస్ మీట్లు పెడతారు, తొందరలో వస్తారని చెప్పి ఆమె చెప్తారు. వచ్చినప్పుడు మాట ఎవరు ఆమెను అడగాలి. ఇంకా ఎవరు ఏమి చెప్పేసి కాదు. ఇప్పుడు నేను కూడా చెప్తానన్నా, ఒక దాంట్లో దొరికిపోయాను అనుకో నేను, ఇంకా చాలామంది వస్తున్నారు అనకాలంటావు, ఎవరు రారు అక్కడ, వస్తారని చెప్తాం. ఏమంటే సస్పెన్స్, అది క్వశ్చన్ మార్క్, లైఫ్లో క్వశ్చన్ మార్క్ అంతే. మళ్ళీ ఏమైనా జరగచ్చు, పాస్ట్ అది. సో ఊరికి అమ్మాయి ఏదో బెదిరిచ్చేస్తే మనం భయపడిపోయి అయ్యో ఎవరు వస్తారు ఏమో అని చెప్పి డబ్బులు నీకు ఇచ్చేస్తారు. ఇవన్నీ ఇంకెవరి దగ్గర, నా కిరణ్ రాయల్ దగ్గర కాదు. నాకేంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తి, 2011 నుంచి చూసిన నీ క్యారెక్టర్ ఏందో, నీ కథ ఏందో, నువ్వు నా దగ్గర కుప్పిగంతులు వేస్తే మాస్టర్ ఇక్కడ. మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకున్నటువంటి లక్ష్మీరెడ్డి కాదు, జనసేనను టార్గెట్ చేశారు. జనసేన టార్గెట్ చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్ను టార్గెట్ చేయాలనుకున్నటువంటి జనసేననే టార్గెట్ చేశారు. నేను నాది నథింగ్. డబ్బులు కావాలి, డబ్బులకు మాట్లాడు. నువ్వేం పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చావా? నాదల మనోహర్ డబ్బు ఇచ్చావా? ఎవరైనా డబ్బు ఇచ్చావు నువ్వు? నాకు నన్ను ఎవరెడ్డి చీట్లు వేసావు? నువ్వు ఎవరెడ్డి చీట్లు వేసావు? 25 లక్షలు 50 లక్షలు చీట్లు ఎవరెడ్డి వేసావు? ఏమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? నాదల మనోహర్ చెప్పారా? జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పారా? నీకు ఒళ్ళు కొవ్వెక్కు నువ్వు వేసుకున్నావు, డబ్బులు ఊరంతా అప్పులు చేసుకున్నావు. దానికి పార్టీకే సంబంధం? పార్టీ కలుపుతావు, పనికిరాని నిజంగా అలాంటివి ఉంటే నా రాజకీయ భవిష్యత్తు ఏడో ఉండేది. ఈరోజు ఊరికే కేవలం నాకు పవన్ కళ్యాణ్ గారి బ్యాట్ తీసుకురావడం చేస్తున్న ప్రయత్నం అంతే. పాప రుక్మిణి గారి గురించి మనం మాట్లాడరు కాబట్టి చెప్తున్నా. కళ్యాణ్ గారు, రుక్మిణి గారు ఒక అమ్మ కడుపులో పట్టకపోయినా ఆ రిలేషన్ ఉంటారు వాళ్ళిద్దరికి. ఒక అన్నా చెల్లెలాగా చూస్తారు. సారు నాకు తెలుసు కదా, దగ్గరగా చూసేవాళ్ళు మాకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? జఫుట్గాలు లవంగి పనులు చేసేవాళ్ళు బూతులు వస్తాయి. ఇక నాకు బాగా సెన్సార్ ఇవ్వాలి. మరి మీరు ఏం తెలిసి వైసీపీ నాకుడు చిల్లరగాలికి సొంత చెల్లి గురించి మాట్లాడతాడు. వాడొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వాడే అంట నేను క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు. ఆడవాళ్ళ మీద రాజకీయం చేస్తాడు. సొంత చెల్లి గురించే మాట్లాడిచ్చేవాడు ఇంకోటి గురించి మాట్లాడ్డా. పెన్ డ్రైవ్ డ్రామాలు ఆడుతున్నాడు. పెన్ ఇది పొడిచేయాలనిపిస్తుంది ఒకసారి చూస్తే, లేకపోతే చెత్త రాజకీయం చేస్తారు. ఏముందన్న
అట్లాంటి పెన్ డ్రైవ్లో ఉంటే ఈరోజు ఎందుకంటే కూర్చోంటాను ఫస్ట్ లిస్ట్లో నా పేరు లేదు నామినేట్ పోస్ట్లో, ఎమ్మెల్యే టికెట్ అది ఎమ్మెల్సీ లేదు టీటీడీ బొక్క కనీసం మా ఊరిలో చిన్న గుడి చేరే పోసుకున్నాను. అది కానీ నాకుంటే ఏడుంటా నేను, నా రాజకీయం ఎలా ఉండేది? ఇప్పటికైనా ఇన్ఛార్జ్ పోస్ట్ ఉందా? ఉంది, ఇప్పటికి తిరుపతి ఇన్ఛార్జ్ నేనే. బట్ ఈ అంతర్గత విచారణ జరుగుతుంది కాబట్టి ఓకే, పార్టీ యాక్టివ్లో పాల్గొనకూడదు. బికాస్ నేను ఫైట్ చేయి చోటు మీద ఒక హ్యూమన్గా, నేను ఒక మనిషిగా నేను ఎవడి మీద ఫైట్ చేస్తాను. ఒక పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా అంటే పార్టీలో పనిచేసే కార్యక్రమాలు నేను పోకూడదు. అది కూడా కొద్ది రోజులే నిజ నిర్ధారణలు బయటపడతాయి కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా, తమాషా వస్తుంది మీరు చూడండి, షాక్ అవుతారు. ఏంద్ర కిరణ్ ట్విస్ట్ ఇలా జరిగిందనేసి. చీటర్ అన్న, డబ్బులు తీసుకుని వీడియో ఇచ్చేసి నన్ను భయపడి ఇచ్చిన అంటే ప్రెస్ మీట్కు భయపడేది పెట్టావు. అయితే నువ్వు ఎవరు భయపడి పెట్టావు? డైరెక్ట్గా నీ హార్ట్ఫుల్గా పెట్టావు ప్రెస్ మీట్, స్క్రిప్ట్ రోజుకు ఒక మాట చెప్తుంది ప్రెస్ మీట్లో. ఇప్పుడు చూసుంటుంది ప్రెస్ మీట్లు, ఇన్ని పెట్టిన ప్రెస్ మీట్లు నేను నాకు తెలీదా ప్రెస్ అంటే ఎలా ఉంటుందో, ఏం మాట్లాడుతుంటావు? మీడియాను మేనేజ్ చేయటంలో మీకంటే దిట్ట ఇంకెవరు లేరు. మీడియాకి టీటీడీలో దర్శనాలు కల్పిస్తారు, లడ్డూలు ఇస్తారు, శ్రీవారి వస్త్రాలు ఇస్తారు. అసలు తిరుమలకి వెళ్ళి మీడియా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా కిరణ్ రాయల్ని సంప్రదిస్తే సరిపోతుంది. నాకున్నటువంటి ఆఫ్ ద రికార్డ్ టాక్ అనమాట. బట్ నేను ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మనం ఎప్పుడు ఆ స్థాయిలోకి వెళ్ళలేదు. నిజంగా అట్లాంటివి ఎందుకు మీరు వాడేసాను ఒకసారి సరిపోతుంది నన్ను. మీడియా మేనేజ్మెంట్ ఆ స్థాయిలో ఉంటుంది లేదన్నా. మీరు ఛానల్ రాకముందు నుంచి మనకు పరిచయం ఉంది. అవును, ఇలా చాలామంది పరిస్థితులు ఉన్నారు. ఐఎమ్ నాట్ ఓన్లీ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కిరణ్ లేడు. ప్రజారాజ పార్టీ పెట్టకముందు ఖుషి 2002 నుంచి నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పటి నుంచి నాకు మీడియాతో సత్సంబాలు, అన్నదాన కార్యక్రమం, రక్తదానాలు, అవి ఇవి కార్యక్రమాలతో మీడియా అప్రోచ్ మంచిది. ఒకటన్నా రాజకీయంలో ఫస్ట్ మనం ట్రస్ట్ చేయాల్సింది ఏముంది సార్, మీడియాని. వాస్తవాలు చూపించేది వాళ్ళే. అలాంటి మీడియా ఈరోజు నాకు కొంచెం బాగుందంటే కేవలం నేను ఏదో చేస్తానని కాదు, వాస్తవాలు మాట్లాడతా, ఫైట్ చేస్తా, నిలబడతా. ఇలాంటి లీడర్షిప్ ఉన్న వ్యక్తిని మనం పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటుంది మీడియా. ఏది ఫేవర్ చేసే మీడియా, ఆ లుచ్చా టీవీ కాదు, పైకి అలా అంటారు. కానీ ఈ దర్శనాలు ఇవన్నీ నాకేం పవర్ ఉందన్నా? దర్శనాలు చేయించేదానికి నేనేం టీటీడీ చైర్మనా, టీటీడీ బోర్డు మెంబరా, తిరుపతి ఎమ్మెల్యేనా, తిరుపతి కార్పొరేషన్ గుళ్ళో మెంబరా? ఏం పవర్ ఉందన్నా? పవర్ లేక నేను ఎట్లా చేయిస్తాను ఇవంతా? ఎలా చేయిస్తాను? ఏదో చెప్పింది మొన్న, ఏదో నల్లి సిల్క్స్ చీర గీరో అని. నాకు ఇప్పుడు అదే క్వశ్చన్. ఏంటి చెన్నైలో నల్లి సిల్క్స్ కథ ఏంటి? నాకేం అర్థం కాదు. నాదే షాప్ అది. మీదేనా? నల్లి సిల్క్స్ మొత్తం ఓల్డ్ బ్రాండ్ అది ఓనర్ నేనే. నిజమేనా? నిజమేనా? ఇంకేమి మొత్తం 250 కోట్ల ప్రాపర్టీస్ అవి టర్న్ ఓవర్ నేనే. చెప్పేస్తే పోలా ఏమవుతుంది? అంతే కదా. అవి చెప్పిల్లా నేను చెప్తా. ఏంటి అసలు మీకు నల్లి సిల్క్స్ ఏం సంబంధం? ఎందుకని అమ్మాయి ఆ విధంగా చెప్పింది? లక్ష్మీరెడ్డి మాటల్ని ఒకసారి మనం చూసుకుంటే శ్రీవారి వస్త్రాన్ని తీసుకువెళ్ళి చెన్నై నల్లి సిల్క్స్ లో పెట్టి వ్యాపారం చేస్తాడని, అండ్ బై ద సేమ్ వే మీకు సన్నిహితంగా ఉండేటువంటి అమ్మాయిలు తీసుకువెళ్ళి అక్కడ వేలాది రూపాయలు షాపింగ్ చేయిస్తారని. అసలు అమ్మాయిని ట్రాప్ చేయాలంటేనే ముందు చెన్నై సిల్క్స్ నుంచి స్విచ్ చేస్తాడు కిరణ్ రాయల్. ఏంటి అసలు నల్లి సిల్క్స్ చుట్టూ మొత్తం ఇంత ఇదంతా? నల్లి సిల్క్స్కి వెళ్ళి ఆడ మంచి కెమెరా పెట్టి ఎంక్వైరీ చేయడం తెలుస్తుంది. ఏందన్నా ఊరికేనా? ఎప్పుడో ఒకసారి మా ఫ్యామిలీ వీళ్ళంతా కలిసి నల్లి సిల్క్స్కి వెళ్ళారు చెన్నైకి. ఓకే, వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఫ్రెండ్ ఉన్నారు. తిరుపతి అంటే ఆల్మోస్ట్ ఇండియా వైడ్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఒక ఫోన్ చేసి మా వాళ్ళు వచ్చారు డిస్కౌంట్ అని చెప్పినాను. ఓకే, ఏమే ఒక మంచి చీర తీసుకురమ్మని చెప్పినాను. ఎవరికి ఇవాళ గిఫ్ట్ అంటే దాన్ని వాళ్ళు వస్త్రమును రకరకాలుగాను దేవుని వస్త్రం గుళ్ళో ఉంటుంది. అంత అమాయకులు ఏం కాదు ఎవరు, నువ్వు వస్త్రం అని చెప్పి చదివి తీసుకునే దానికి దేవుని వస్త్రం గుళ్ళో ఉంటుంది. ఏదో నాకు కొంచెం లాబింగ్ ఉంటుంది. ఇవన్నీ లాబింగ్ పెట్టుకొని నాకు నవ్వు వచ్చింది. నల్లి అమ్మ ఏమ్మా నల్లి సిల్క్స్లో అంటే కొంచెం పోతే స్టార్ బిర్యానీ ఉంటుంది. చెన్నై స్టార్ బిర్యానీ ఫేమస్. ఇంకొంచెం పోతే కిరణ్ స్టార్ బిర్యానీ పోతూ ఉంటుంది. తల్పాకట్టు పోయినాడు చేప తిన్నట్టుంది. అట్టే చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. అది ఇంకా నల్లి సిల్క్స్కి లిస్ట్. నల్లి సిల్క్స్కి వెళ్తా, తల్పాకట్టుకి వెళ్తా, స్టార్ బిర్యానీ తింటా, బార్డర్లో కేవ్స్కి చికెన్ తింటా, మంచి బీచ్కి వెళ్తా. ఇవన్నీ చెప్పాలి కదా. ఇంకా నల్లి సిల్క్స్ ఎందుకు తమాషా అంటే తెలియదు దానికి ఏం చెప్పాలో. తనకి ఏం చెప్పాలో తెలియదు. నల్లి సిల్క్స్ ఒకసారి ఫ్యామిలీతో వాళ్ళంతా వెళ్ళారు, మా ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి వెళ్ళారు. ఏదో డిస్కౌంట్ చేసుకుంటే వాళ్ళు ఏదో చెప్పాడు, సార్ మాకు మంచి పవర్ఫుల్ ఇక్కడ, సార్ ఏం చెప్తే జరుగుతుందని చెప్పాడు. అంటే ఏదో లాబీ ఉంటుంది. దాన్ని నల్లి సిల్క్స్ ఉంటుంటే పోనీ నల్లి సిల్క్స్ చెన్నై సిల్క్స్ అని నా పేరుతో ఉంటుందని తీసుకుందాం. ఏం కాదన్నా, నా ఒకటి ఎంత తొక్కాలని చూసినా అంత దూతా నేను. జస్ట్ బ్రేక్, జస్ట్ బ్రేక్. సెకండ్ హాఫ్ ఉంది, ఇంకా చూపిస్తా. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా చూపిస్తా. ఎలా ఉంటుంది కంబ్యాక్? విత్ లీగల్ ఫైట్. మంచి అద్భుతమైన లీగల్ ఫైట్ ఉంటుంది. లీగల్ ఫైట్లో చూడండి మీరు, కిరణ్ రాయల్ వైట్ పేపర్, సారీ వైట్ పేపర్ అని ఈరోజు దొరకవు కానీ క్లియర్ పేపర్ని మాత్రం తీసుకొస్తాను షూర్గా. ఈ ప్రశ్న అడగాలనుకోవట్లేదు, అడక్క తప్పటం లేదు కిరణ్ గారు. లక్ష్మీరెడ్డి మాట్లాడిందనో లేకపోతే ఇంకేదో చెప్పిందని కాకుండా
కిరణ్ రాయల్ చేసే ఏ అరాచకంలోనైనా అక్రమంలోనైనా కిరణ్ రాయల్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ మీ వైఫ్ మీ డాటర్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది, అన్నీ తెలుస్తుంది. ఒక విక్టిమ్ని బెదిరించడానికి మీ వైఫ్ రంగంలోకి దిగారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అలా చెప్పా కదా, అందరినీ బ్యాట్ చేయాలి ప్రయత్నం తనకి. నా కుటుంబం పగబట్టింది కేవలం ఆర్థిక లావాదేవీలు. నా ఇంటికి 2 సార్లు వస్తే నా భార్య తిట్టడం, బయటికి పోనడం వచ్చింది. ఏదో ఆర్థిక లావాదేవీలు కొంచెం వస్తే బయటికి పోన్నాను. మా ఇంట్లో వాళ్ళు, మా కూతురు అంటే నాకు ఇష్టం తెలుసు. తను డ్యామేజ్ చేయాలి, తన గురించి మాట్లాడాలి. చిన్న పాప కదా, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చిల్లర ముఖాలకి నీ 2 కొడుకులు మాత్రం బయట తీసుకురాకూడదు, నా చిన్న పాపం బయటకు తీసుకురావచ్చు. కావాలి వాళ్ళని తీసుకొచ్చి బ్యాడ్ చేయాలి, కిరణ్ కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ప్రయత్నం అంతే. దీని వెనకాల రకరకాలుగా ఉంది. రాజకీయ కుట్రే కాదు, సొంత మనుషుల కుట్ర కూడా ఉంది దీంట్లో. మీ ఫ్యామిలీల కుట్ర లేదంటే కనుక మీ బంధువుల కుట్ర? నాతో చుట్టూ ఉండే కుట్ర కూడా ఉంది. ఓహో, సొంత పార్టీ నేతల కుట్ర. పార్టీ కాదు, సొంత మనుషులు వేరు, పార్టీ వేరు. సొంత మనుషులు అంటే నాతో కూడా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచో. పార్టీ వేరు, ఓకే. పార్టీ సంబంధం లేదు. బంధువులు కాదు, పార్టీ వాళ్ళు కాదు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఓకే. నమ్మిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, నమ్మక ద్రోహం చేసిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, అన్నీ ఉంది. లక్ష్మి కాల్ డీటెయిల్స్ వచ్చింది కదా, కోర్టులో వేసాం కదా, పిటిషన్ వేసాం, వస్తుంది, ఇస్తాం మీడియాకి. ఓ ₹1,00,000 సంబంధించిన చెక్ బౌన్స్ కేసుకి ఇమ్మీడియట్గా రాజస్థాన్ జైపూర్ నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ ఇంకొంతమంది అధికారులు ఫ్లైట్లోకి దిగుతారు, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు. ఒక సినిమా డ్రామా లాగా, సినిమా స్టోరీ లాగా బాగా పక్కగా ప్లాన్ చేసినట్టున్నారు కదా. ₹1,00,000 కదా, మళ్ళీ 3,20,000 ఎందుకు కట్టింది? ₹1,00,000 చెక్ బౌన్స్ అయితే అప్పటికప్పుడే 3,20,000 కట్టేస్తే కోర్టు వదిలేస్తుంది. అంటే చెప్పండి, నేను ₹1,00,000 చెక్ బౌన్స్ చేసి వెంటనే 3,00,000 కట్టేస్తాను. 1,00,000కి 3,00,000 కడతారన్న చెక్ బౌన్స్ కేసు అయితే కోర్టులో? పెద్ద స్కామ్ అది. ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదని చెప్పి సర్టిఫికేట్స్ పెట్టి, ఓకే, మెంటలీ డిజార్డర్ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టి, ఈ అమ్మాయికి మెంటల్ డిజార్డర్ సర్టిఫికేట్ పెట్టి, ఎవరైతే మోసం చేసిన బాధితుడు ఉన్నాడో వాటికి 26,50,000 డబ్బు కట్టి, ఎవరు కట్టారు డబ్బు? ఎవరు కట్టారు డబ్బు? నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నుంచి 26 లక్షలు వచ్చింది. నీకు ప్రూఫ్స్ ఉన్నాయా? అన్నీ పెడతానన్నా, మీకు ఇస్తే ఇంకేమంటే కోర్టుకి ఇస్తాను. అన్నీ 26 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీ డబ్బులు చేరినాయి. రాజస్థాన్లో జైపూర్లో డబ్బులు తీసుకొచ్చి కట్టి అక్కడ కాంప్రమైజ్ అయ్యి మీరు వెళ్ళారు. అన్నీ తెలుసు. ₹1,00,000 పంపించారు. ₹1,00,000 జైపూర్ నుంచి రావాలంటే ఎంత ఖర్చు తెలుసా? ఈజీగా నాకు తెలిసి ఫ్లైట్ 10,000 వేసుకున్నా 30,000 ఉంటుంది, ఫోన్ 30,000 ఉంటుంది. నీ ₹1,00,000 చెక్ బౌన్స్ కోసం వాడు ₹1,00,000 ఖర్చు పెట్టాడు కదా, పెడతాడనా? ఇదంతా మీ స్కెచ్ అంటున్నారు కదా, అదే కదా అర్థం కానటువంటిది. స్కెచ్ ఇలా తొక్కలేదు. ఎందుకన్నా స్కెచ్ చేయాలంటే ఎప్పుడో చేసాడు, ఇంట్లో పెట్టుంటాను. నా చేతుల్లోనే ఉంటే 3 ఏళ్ళను బ్లాక్మెయిల్ చేస్తాను అందరూ, నేను ఎప్పుడే చేస్తుంటాం కదా. లక్ష్మీరెడ్డి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది, నిజమే అనుకుందాం కాసేపు, అనుకుందాం కాసేపు. నిజమే అనుకోవడం కాదు, నిజం అంటేనే మాడతా నేను. సరే నిజమే, అప్పుడు మాడతా. సెక్షువల్ గానా, ఫినాన్షియల్ గానా, ఎమోషనల్ గానా, ఏ రకమైన బ్లాక్మెయిల్? పార్టీని ఎంత బ్లాక్మెయిల్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఆమె పెట్టిన మెసేజ్ నా దగ్గర ఉన్నాయి, మొత్తం బ్యాకప్ తీపిచ్చా. నిన్ను జనసేన పార్టీలో లేకుండా చేస్తా, రాజకీయంగా నేను తొక్కుతా. మా వైఫ్కి మెసేజ్ పెట్టింది, మీ ఆయన కథ చూస్తా, ఎక్కడ తొక్కాలో నాకు తెలుసు, అన్నీ మాది ఉందన్నా. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో బ్లాక్మెయిలింగ్ అంటే 2 సందర్భాలు నాకు తెలిసి. ఒకటి ఫినాన్షియల్, రెండవది సెక్షువల్. ఈ రెండిట్లో ఏది ప్రధానం అంటున్నాను? ఫైనాన్షియల్. ఇప్పుడు అమ్మాయి డబ్బే కదా కావాల్సింది. ఇప్పుడు అమ్మాయి డబ్బే కొడుతుంది, డబ్బు కోసం పోరాడతానని చెప్పింది కదా. డబ్బు కోసం మాత్రమే మాట్లాడు, డబ్బు కోసం మాత్రమే మాట్లాడు. జనం ఒప్పుకోరు, డబ్బు కోసం ఒప్పుకోరు కదా. సెక్యూరిటీ జనం ఒప్పుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు డబ్బు కోసం అంటే ఇప్పుడు నీకు నాకు ఆర్థిక లావాదేవీలు ఒప్పుకోరు ఎవరు. అదే నీకు నాకు అక్రమ సంబంధం, మీకు మనకు లేదనుకో, మన ఇద్దరం మేల్స్ బాగోదు ఇంకెవరికైనా. నేను సీరియస్గా చేద్దాం అనుకుంటే మీరు ఇట్లా జోక్ చేస్తే ఎట్లా? ఏందన్న సీరియస్, నేను కూడా ఐ నాట్ టేకింగ్ సీరియస్ దిస్ ఇష్యూ. అంతేనా? ఏదో బలమైన శక్తి మాత్రం మీ వెనకాల ఉంది, బలమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అలా కాదులే, బలమైన శక్తి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా. అవన్నీ ఉన్నట్టు పక్కన పెడతారు పార్టీ నుంచి. ఎందుకు జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసినప్పుడు జానీ మాస్టర్ పక్కన పెట్టి సస్పెండ్ చేయలే, జానీ మాస్టర్ కూడా పక్కన పెట్టారు, నన్ను పక్కన పెట్టారు. కనీసం నాకు ఆఫీస్ నుంచి లీగల్ సపోర్ట్ కూడా లేదన్న. నా కారణం నేను డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నాను. ఉమేష్ చంద్రకి ఫోన్ చేసి అడగండి, డబ్బులు ఎవరు ఖర్చు పెడతారో. నా దగ్గర డబ్బులు లేకపోతే హైదరాబాద్ తీసాడు ఎవరైనా అడిగి. అన్న ఒకటన్నా, ధైర్యంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి, బలమైన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. బట్ నేను చూపినది, వాళ్ళ చాటింగ్ నా దగ్గర ఉంది, ఓకే, వాళ్ళ వాయిస్ రికార్డు నా దగ్గర ఉంది,
వాళ్ళను బెదిరించిన బెదిరింపులు నా దగ్గర ఉన్నాయి. నేను జనసేన పార్టీలో లేకుండా చేస్తా, పవన్ కళ్యాణ్ ఆఫీస్ గేటు తొక్కని కూడా చేస్తా అని చెప్పింది. చూద్దాం ఏంటి పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ ఏంటి? కలిసినట్టున్నారుగా? ఈ మధ్య కలవలేదు నేను ఈ ఇష్యూలో. కలవలేదా? ఈ ఇష్యూలో కలవడం కూడా కనీసం ఫోన్ టాకింగ్ కానీ అలాంటిది ఏమి చేయను, క్లియర్ చేసుకుని వెళ్తా. కిరణ్ రాయల్ తప్పులేదని వెళ్తా. ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ ఇట్లాంటి విషయాల్లో. ఆయన హక్ చేయడం నాకు ఇష్టం లేదు, ఆయన లాగడం అసలు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడా కిరణ్ రాయల్తో నువ్వు ఉండనేసి? పవన్ కళ్యాణ్ చెప్పాడా కిరణ్ రాయల్ డబ్బులు నేను ఇస్తాను బాండ్రా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఏమైనా? ఏం సంబంధం పవన్ కళ్యాణ్కి? చిల్లర నా కొడుకులు చిల్లర పేపర్లో చిల్లర వార్తలు రాస్తారు. 3 years ముందే లక్ష్మీరెడ్డి కానీ లేకపోతే ఇంకొక అమ్మాయి గురించి కానీ మీకు పవన్ కళ్యాణ్కి మధ్యలో నాకు తెలియక అడుగుతున్నాను, లక్ష్మీరెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు మీకు పవన్ కళ్యాణ్కి మధ్య ఈ ఇష్యూ టాపిక్ నడిచి పవన్ మీకు వార్నింగ్ ఇచ్చారనేటువంటిది ఒక బలంగా నడుస్తుంది మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు. ఈజ్ దట్ ట్రూ? ఈ అమ్మాయో కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ అమ్మాయి 3 ఏళ్ళకి ప్రచారం చేస్తాను బాగా. ఓకే, ఈ ప్రచారం పవన్ కళ్యాణ్ గారు చెవులుగా పడినట్టుందా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ఎప్పుడు అడగా నన్ను ఒక కోర్టు కేసు పని మీద నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ హైకోర్టులో కేసు వేస్తున్నాను, నా ఫోన్ ట్రాప్ చేశారు, నా ఫోన్ కోర్టులో కొట్టేశారు, ఓకే, దానిలో డేటా బయట తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే నాకు తెలుసు ఆ విషయం. అమ్మాయిలతో జాగ్రత్త బ్లాక్మెయిలింగ్ అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏదో జరుగుతూ ఉంది. ఓకే, ఈ టాపిక్ అయితే వచ్చింది. ఇంత డీటెయిల్గా రాకపోయినప్పుడు కూడా ఇది 3 ఏళ్ళ ముందే 2022 నవంబర్లో నేను హైకోర్టులో కేసు వేయాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడిగా. సార్ నాకు సపోర్ట్ కావాలి, హైకోర్టులో కేసు వేస్తున్నా, ఒక ఎస్పీ మీద, ఒక డిఎస్పీ మీద, ఒక సిఐ మీద కేసు వేస్తున్నా, నా ఫోన్ డేటా చోరీ చేశారు, నాకు సపోర్ట్ కావాలంటే జాగ్రత్త చేసుకో, అమ్మాయిలు మీరు టార్గెట్ చేస్తున్నా జాగ్రత్త అని చెప్పాడు. అంటే అమ్మాయి అప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉంది కదా. ఓకే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ మొన్న వచ్చింది కదా. ఎందుకు ఇన్ని రోజులు రాంది? చిట్టిరెడ్డి రోబో పోస్టర్ చేసిన వెంటనే వచ్చింది. ముందు రోజు రావచ్చు కదా, 5వ తేదీ రావచ్చు కదా, 4వ తేదీ రావచ్చు కదా, 3వ తేదీ రావచ్చు కదా. ఎందుకు నువ్వు 7వ తేదీ వచ్చినావు? 7th 8th ఎందుకు వచ్చినావు? ఆ ఒక్క రోజులో ఏం జరిగింది? ఒకటే అన్న, ఫైనల్లీ ఇంకా డిస్కషన్ అమ్మకూడదు. ₹1 కోటి, 1,20,00,000, 1,50,00,000 నాకు ఇచ్చినాను. నా వెనకాల కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ లేడు, వైసీపీ కాంగ్రెస్ పార్టీ లేదని కాణిపాకం కొట్టేమని చెప్పు, కూర్చొని లెక్క సెటిల్ చేద్దాం. ఇది ఒక దుర్మార్గమైన ప్రచారం నడుస్తుంది. లక్ష్మీరెడ్డికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి భూమన అభినయ్ రెడ్డికి మధ్యలో చెప్పలేదు. నా అమ్మాయి ప్రెస్ మీట్లో చెప్పింది నాకు అభినయ్ రెడ్డికి అక్రమ సంబంధం ఏమి లేదని. మేమెవరు అక్రమ సంబంధం చెప్పలా, కానీ బాగా ప్రచారం చేశారట మీ వర్గీయులు మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి నడిపిస్తానడేమో అన్న. అభినయ్ వెనక్కు నడిపిస్తానడు ఏమో కాదు, అభినయ్ కూడా తెలుసు ఆ విషయం. అన్నా నీకేం చెప్పా, నేను పుట్టింది పురిగి తిరుపతిలో, ప్రతి నెట్వర్క్ నాకు తెలుసు. పాలు తాగేసి చెవులు కొట్టుకో పడుకునే బ్యాచ్ కాదు నేను. తప్పు చేసి తాగిన పాలను కక్కించే బ్యాచ్ నేను. నాకు అన్నీ తెలుసు. ఎవరెవరితో మాట్లాడిందో, ఎవరెవరితో తను మాట్లాడుతూ ఉందో, ఎవరెవరితో మాట్లాడిందో, ఎవరెవరు వాట్సాప్ చాటిందో, ఎవరెవరు పెట్టిందో మొత్తం కోర్టు ముందు తెచ్చిపెట్టి చెప్పా కదా. ప్రతి ఒక్కరిని బట్టలు లేకుండా కూర్చోబెట్టిస్తా ఈ విషయంలో. ఫైనలీ రైట్, లెట్స్ కన్క్లూడ్. క్లోజ్ చేస్తాను కిరణ్ గారు. లక్ష్మీరెడ్డి టాపిక్ కాసేపు తీసి పక్కన పెట్టేస్తే ఏంటి కిరణ్ రాయల్ ఎపిసోడ్ జనసేనలో ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఇక ముందు కిరణ్ రాయల్ని జనసేన అధికారిక కార్యక్రమాలలో జనసేనలో మరింత యాక్టివ్గా మీడియా, మీ ఫ్యాన్స్, జనసేన క్యాడర్ చూడదా? ప్రశాంతం చూస్తుంది. జస్ట్ కామా మాత్రమే ఇది, జస్ట్ కామా. ఎందుకంటే రోజు టెస్ట్ మ్యాచ్, రోజు వన్డేలు ఆడుతూ ఉంటారు, అలసిపోతాడు. వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఇస్తారు ఒకసారి. నాకు ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఇచ్చారు, మళ్ళీ 2020 ఆడతా వచ్చే త్వరలో. రేపు విజయవాడలో ప్రెస్ మీట్ ఇస్తున్నాను నేను. జగన్ ఇస్తున్నారు రేపు జగన్ మళ్ళీ. ఓకే, అప్పుడు ఎవరు పంపిస్తాడు? ఇప్పుడే ఏమైనా పంపించాడు. రేపు జగన్ మళ్ళీ తిడుతున్నా, లంగా లఫంగి జగన్ అంటారు రేపు. ఎవరు పంపిస్తాడు చూస్తా. మళ్ళీ జగన్ అభిమాని ఏమొస్తుందో, ఇంకా అభిమానం వస్తుందో ఉన్నారట కదా. అది అందరూ రాని, నాకు మీటింగ్ అదే కదా. ఎంతమంది అసలు కావాలి కదన్నా, అందరి దగ్గర ఆధారాలు అందరూ మాట్లాడాలి కదా. అందరూ రాని, క్యూ పెట్టి పంపిస్తాడు, బస్ చేసి పంపిస్తాడు, ట్రైన్లో పంపిస్తాడు, పంపినే తిడతా, పంపిన వాళ్ళు పంపిస్తాడు. చూసుకుందాం ఏమవుతుందా. ఏం కాదు, నథింగ్. ఉరిశిక్ష చేయరు కదా, అంతే. ఉరిశిక్ష చేయరు కదా, తప్పు చేయలేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇంత ధైర్యంగా నేను మాట్లాడను. ఎవడన్నా అమ్మాయి ఇచ్చేట్టు భయపడి పారిపోతాడు. అవును, ఈ పార్టీకి బెచ్చిటేసి పడుకుంటాడు. నా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న, బలమైన ఎవిడెన్స్ ఉంది. ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసిన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది నేను ఇప్పుడు మీడియాకి ఇచ్చిన అనుకో, మీడియా చూపిదు. నాకు అంత అవసరం లేదు. నాకు చూపించచ్చు, నాకు అంత పెంటనే పెట్టుకోవాల్సిన అవసరం లే. కోర్టులో ఇస్తే కోర్టే చించుతుంది చీటీ.
రైట్, రాజకీయము వేడిగా ఉందని మొన్నటి వరకు అనుకున్నాను. మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇన్ని బాంబులు పేల్చిన తర్వాత ఆట మంచి రంజుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద గేమ్. మీ కంబ్యాక్ ఎలా ఉంటుంది, లేకపోతే తర్వాత ప్లే గ్రౌండ్లో ఎవరు సిక్సర్ కొడతారండి? ఒకటే చెప్పేస్తే మైక్ చేస్తా. ఓజీలో సాంగ్ ఉంది కదా, తిరిగి వచ్చాడు నెట్రుతో, అలా తిరిగి వస్తాం. I'll wait for your arrival. Thank you, Kiran garu. Thank you so much. Thank you.